హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ నౌకలు మాత్రం ఆ ప్రాంతాన్ని సురక్షితంగా దాటగలుగుతున్నాయి. దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత అమెరికా కళ్లుగప్పి ఇప్పటి వరకు 34 ఇరాన్ నౌకలు హార్ముజ్ను దాటి వెళ్లాయని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఏప్రిల్ 13న ఇరాన్ నుంచి సముద్ర వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసే లక్ష్యంతో అమెరికా దిగ్బంధనం విధించింది. ప్రపంచంలోని ఇతర సముద్రాలపై ఉన్న ఇరాన్ నౌకలను కూడా అడ్డుకుంటామని తెలిపింది. అయితే అమెరికా దిగ్బంధనాన్ని ఛేదిస్తూ 19 ఇరాన్ ట్యాంకర్లు గల్ఫ్ నుంచి బయటకు వెళ్లాయి. మరో 15 పర్షియన్ గల్ఫ్ లోపలికి చేరుకున్నాయి. బయటకు వెళ్లిన 6 నౌకల్లో సుమారు 1,10,00,000 బ్యారెళ్ల చమురు ఉంది. దీని విలువ దాదాపు $910 మిలియన్. మొత్తం 34 ఇరాన్ నౌకలు అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించి వెళ్లగా మరో 28 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంది. వాటిని వెనక్కి పంపించింది. ఒకదాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు యుఎస్ సెంట్కామ్ తెలిపింది. ఇరాన్ హార్ముజ్ను ఇటీవల పూర్తిగా తెరిచింది. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్కు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా మళ్లీ హార్ముజ్ను మూసేసింది.